హరే కృష్ణ, అందరికీ స్వాగతం. మనం ఇప్పుడు తిరువెల్లకులం అనే అన్నన్ కోవెల్లో ఉన్నాము. అన్నన్ అంటే అన్న అని అర్థం. అన్న అంటే ఎవరికి అర్థం అంట? తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క అన్న. అందుకే మనకి లోపల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఏ విధంగా అయితే దర్శనమిస్తున్నారో అదే విధంగా ఇక్కడ అన్నను కూడా అదే విధంగా దర్శనమిస్తున్నారనమాట. అదే చతుర్భుజ రూపము, చాలా పరమ దివ్య మంగళ స్వరూపము, చాలా అద్భుతంగా దర్శనం ఉంది. వెంకటేశ్వర స్వామి చాలా ఎత్తుగా ఉంటారు, ఈయన మాత్రం చిన్నగా ఉన్నారనమాట. ఇక్కడ శ్వేత పుష్కరిణి ఉంది, ఎదురుగా గరుడు ఉన్నారు. తర్వాత ఇక్కడ ఒక కథ ఏంటి అంటే, సూర్యవంశంలో ఉన్నటువంటి రాజు ఎవరైతే ఉన్నారో దుందుమానుడు అనే రాజుకి లేక చాలా కాలంకి ఒక కొడుకు పుడతాడంట. కొడుకు పుట్టిన తర్వాత ఆయన జాతక చక్రాన్ని చూపిస్తే ఆయన జాతక చక్రం ప్రకారము అల్పాయుషుడు అనేసి తెలిసిందనమాట. మరి ఇప్పుడు ఆయన ఆయుష్ పెరగడానికి ఏం చెయ్యాలి అని చెప్పేసి అక్కడున్న ఋషులని మునులని అడిగితే వాళ్ళు ఒక సలహా ఇస్తారు. ఏంటి అంటే, సూర్యుడి యొక్క పుత్రుడి దగ్గరికి వెళ్ళి ఆయన సలహా తీసుకోండి, దీనికి నివారణ ఆయన చెప్తారు అనేసి చెప్పారనమాట. సూర్యుడి యొక్క కుమారుడి పేరు మరుత్వ మహర్షి. ఆ మరుత్వ మహర్షి ఏం చెప్తాడు అంటే, తను ఏమంటాడంటే, ఈ అన్నన్ కోయిల్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి బిల్వ వృక్షం కింద కూర్చొని తపస్సు చెయ్యి, ఇక్కడ మృత్యుంజయ మంత్రాన్ని జపించు అనేసి చెప్తారనమాట. అయితే ఇక్కడ ఈ బిల్వ వృక్షం కింద కూర్చొని తను మృత్యుంజయ మంత్రాన్ని జపించిన తర్వాత దేవాది దేవుడైన పెరుమాళు ప్రత్యక్షమయ్యాడనమాట. ప్రత్యక్షమయ్యాక భగవంతుడి యొక్క స్వరూపాన్ని చూసి ఆయన ఏ కోరికతో తను తపస్సు చేశారో అది మర్చిపోయారంట. తనని తానే మర్చిపోయి భగవంతుడి యొక్క దివ్యమంగళ స్వరూపం పట్ల ఆకర్షితుడైపోయి తను ఏమంటారంటే, మీ యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని నేను ఎప్పుడూ దర్శించుకుంటూ ఉండాలి, మీరు శాశ్వతంగా ఈ రూపంలో ఇక్కడ ఉండండి అని చెప్పేసి వేడుకున్నాడంట. కానీ భగవంతుడు అందరి హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నాడు కదా, ఆయన హృదయంలో ఉన్నటువంటి కోరికని ఆయన పూర్తి చేశారనమాట. ఆయనకి దీర్ఘాయుషుగా ఉండాలి అని చెప్పేసి దీవెనలు ఇస్తూ ఆయన కోరిక మేరకి భగవంతుడు ఇక్కడ సాక్షాత్తుగా విరాజమానుడై ఉన్నాడనమాట. అందుకే లోపల ఒక యజ్ఞకుండం ఉంటుంది, అక్కడ మృత్యుంజయ యజ్ఞం చేస్తూ ఉంటారనమాట. అక్కడ కశ్యప, తర్వాత అనంత, పైన రుద్రులు కూర్చొని ఉంటారనమాట. ఆ మండపంలో చేస్తూ ఉంటారు. తర్వాత అమ్మవారు చాలా పరమ సుందరంగా విరాజమానులై ఉన్నారు. అయితే ఇక్కడ ఆచార్యులైన తిరుమంగయ్య ఆళ్వారుల యొక్క పత్ని కుముదవల్లి నాచియార్ యొక్క ఆవిర్భావ స్థలం. కుముదవల్లి నాచియారు అమ్మవారి యొక్క అంశావతారం. ఏ విధంగా అయితే తిరుమంగయ్య ఆళ్వారు అయ్యవారి యొక్క ఆయన యొక్క ఏమంటారు అశ్రాల్లో ఒక భాగంగా ఏ విధంగా అయితే తను ఆవిర్భవించారు, ఈ కుముదవల్లి నాచియారు కూడా అమ్మవారి యొక్క అంశ రూపంలో తను వచ్చారనమాట. ఆ కుముదవల్లి నాచియారు ఇక్కడ అమ్మవారి సన్నిధిలో లెఫ్ట్ సైడ్ ఉంటారంట. మనం వెళ్ళి మళ్ళొకసారి దర్శనం చేసుకోవాలి. అయితే ఆమె యొక్క కారణంగానే ఈ తిరుమంగయ్య ఆళ్వార్ల వారు చాలా పరమ భక్తుడయ్యారు. ఈమె యొక్క సహకారంతోనే, ఆమె యొక్క ప్రోత్సాహంతోనే తిరుమంగయ్య ఆళ్వార్లు భగవంతుని పరమ సాహృదయంతో తను కీర్తించారు అని చెప్పేసి భాగవతోత్తములని సేవకు చేశారు అని, భగవంతుడి యొక్క పూజ ఆరాధన విధానాన్ని తనే ప్రవేశపెట్టారు అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. అందుకే ఈ ప్రదేశం చాలా పరమ కృపతో కలిగినటువంటిది. ఎందుకంటే సాక్షాత్ భగవంతుడి యొక్క ప్రియమైన భక్తుడు కూడా ఇక్కడ ఉన్నారనమాట. మరి ఈ భక్తుడి యొక్క కృప మనకి దొరకాలి అని చెప్పేసి మనము ప్రార్థిద్దాం. ఎప్పుడైతే తిరుమంగయ్య ఆళ్వార్లు ఈ ఊరికి వచ్చారో రాగానే పసుపు రుద్దిన 2 కొబ్బరికాయలు ఇచ్చి ఆహ్వానం పలికారంట. ఎందుకు అంటే, వీళ్ళు నిత్యంగా భార్య భర్తలు కదా. ఆయన ఎప్పుడైతే ఈ ఊరికి వచ్చారో, ఎవరైతే అల్లుడు వస్తారో వాళ్ళకి పసుపు రుద్దిన కొబ్బరికాయలు ఇవ్వడము ఇక్కడ ఊరి ఆనవాయితీ అనమాట. ఆ విధంగా ఆయన చూడగానే ఈ ఊరికి అంటే ఆ ఇంటికి అల్లుడుగా స్వీకరించి తనకి ఆ కొబ్బరికాయలను ఇచ్చి ఆహ్వానం పలికారనమాట. ఎప్పుడైతే ఆమెకిచ్చి పెళ్లి చేశారో ప్రతిరోజు 1008 మంది బ్రాహ్మణులకి ఇక్కడ నిత్య అన్నదానము, తర్వాత వాళ్ళ సేవ ఇద్దరు కలిసి చేసేవాళ్ళు అనమాట. లోపల తిరుమంగయ్య ఆళ్వార్తో పాటు కుముదవల్లి నాచియార్ కూడా పైన ఉంటారు. సో అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ మన తిరుమంగయ్య ఆళ్వార్ల యొక్క కృప కావాలి అని చెప్పేసి భగవంతుడి యొక్క అపారమైన కరుణ మనకు ఉండాలి అని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. హరే కృష్ణ.